ఉమ్మడి గుంటూరు జిల్లాలో రైళ్లలో జరుగుతున్న వరుస దొంగతనాలు ఆందోళన కలిగిస్తున్నాయి. చీకటి పడితే చాలు బందిపోటు దొంగల తరహాలో రైళ్లలో దోపిడీలు జరుగుతున్నాయి. సిగ్నల్ ట్యాంపరింగ్ ద్వారా రైళ్లను ఆపుతూ ఉండడం వల్ల భారీ ప్రమాదాలు జరిగే అవకాశం లేకపోలేదనే ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. ఇంత జరుగుతున్న రైల్వే అధికారులు ఏం చేస్తున్నారు? దోపిడీలను ఎందుకు అరికట్టలేకపోతున్నారు? ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఇటీవలి కాలంలో వరుస దొంగతనాలు జరుగుతున్నాయి. గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్లే రైలు మార్గాన్ని టార్గెట్ చేస్తున్నారు దొంగలు. న్యూ పిడుగురాళ్ల నుంచి ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో గల నడికుడు రైల్వే స్టేషన్ వరకు గల ప్రాంతంలో దోపిడీలు జరుగుతున్నాయి. రైల్లో ప్రయాణికుల్లా నటిస్తున్న కొంతమంది దుండగులు నిర్దిష్ట ప్రదేశానికి రాగానే చైన్ లాగి రైలు ఆపుతున్నారు. ప్రయాణికుల్ని దోచుకుని పారిపోతున్నారు. కొన్ని సందర్భాల్లో సిగ్నల్స్ను ట్యాంపర్ చేసి రైలు ఆగేలా చేస్తున్నారు దుండగులు. అందిన కాడికి దోచుకుని చీకట్లో కలిసిపోతున్నారు. సిగ్నల్ను ట్యాంపర్ చేయడం కోసం జంక్షన్ బాక్సులను బద్దలు కొట్టి షార్ట్ సర్క్యూట్ అయ్యేలా చేస్తున్నారు. రైలు ఆగేలా రెడ్ సిగ్నల్ పడేలా చూస్తున్నారు. అలాగే కొన్నిసార్లు జంక్షన్ బాక్సుల వైర్లను కత్తిరించి రైలుకు సిగ్నల్ పడకుండా చేస్తున్నారు. 2 నెలల క్రితం న్యూ పిడుగురాళ్ల రైల్వే స్టేషన్లో సిగ్నల్ ట్యాంపరింగ్ చేసి విశాఖ చర్లపల్లి స్పెషల్ ట్రైన్లో దోపిడీకి తెగబడ్డారు దొంగలు. గంటన్నరకు పైగా రైలు నాపి S4, S7 బోగీల్లోకి చొరబడి నిద్రపోతున్న ప్రయాణికుల మెడల్లో బంగారు ఆభరణాలు లాక్కుని పరారయ్యారు. బాధితులు సికింద్రాబాద్ రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరుసటి రోజు తుమ్మలచెరువు రైల్వే స్టేషన్ వద్దకు విశాఖ ఎక్స్ప్రెస్లో S1 బోగీలో ఉన్న దొంగలు చైన్ లాగి ట్రైన్ ఆపారు. వెంటనే రైల్వే పోలీసులు అప్రమత్తమయ్యారు. దోపిడీ దొంగలు మరో బోగీలకు వచ్చే ప్రయత్నంలో ఉండగా రైల్వే పోలీసులు ఎదురుపడ్డారు. దీంతో దొంగలు పోలీసులపై రాళ్లు రువ్వారు. రైల్వే పోలీసులు గాల్లోకి 3 రౌండ్ల కాల్పులు జరపడంతో దొంగలు పరారయ్యారు. అయితే అంతకుముందే నడికుడి రైల్వే స్టేషన్కు సమీపంలో 3 దోపిడీలు జరిగాయి. విశాఖ ఎక్స్ప్రెస్, నర్సాపూర్ ఎక్స్ప్రెస్ లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడ్డారు దొంగలు. 2 రోజుల క్రితం నడికుడి సమీపంలో నర్సాపూర్ ఎక్స్ప్రెస్ను బ్రిడ్జ్ వద్ద చైన్ లాగి ఆపారు. S1, S2, S3 బోగీల్లో ప్రయాణికుల నుంచి 7 లక్షల రూపాయలు విలువ చేసే బంగారు ఆభరణాలు దోచుకున్నారు. ప్రధానంగా పల్నాడు ప్రాంతంలో నిర్మానుష్య ప్రాంతాలను అడ్డగా చేసుకుని దోపిడీలు జరుగుతున్నాయి. ఇక్కడ రైల్వే ట్రాక్ అద్దంకి నార్కట్పల్లి హైవేకు దగ్గరగా ఉంటుంది. దీంతో రైల్లో దోపిడీ చేశాక హైవేకు చేరుకుని పారిపోతున్నారు. వరుస దొంగతనాలతో పల్నాడు ప్రాంతంలో రాత్రిపూట వచ్చే రైళ్లలో నిఘా పెంచారు. అయినా సరే మంగళగిరి, తాడేపల్లి మధ్య 2 రైళ్లలో దోపిడీలు జరిగాయి. అర్ధరాత్రి సమయంలో పూణే భువనేశ్వర్ రైల్లో ప్రయాణికురాలి బ్యాగ్ లాక్కుని పరారయ్యారు దొంగలు. అదే ప్రాంతంలో అమరావతి ఎక్స్ప్రెస్లో మరో మహిళా ప్రయాణికురాలి మెడలో బంగారు గొలుసు దోచుకున్నాడు దొంగ. బాధితురాలు విజయవాడ రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిఘా పెంచామని రైల్వే అధికారులు చెబుతున్నా దోపిడీలు మాత్రం ఆగడం లేదు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో రైలు దొంగతనాలు జరుగుతుండటంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. రాత్రి ప్రయాణం అంటేనే జంకుతున్నారు. సిగ్నల్స్ ట్యాంపర్ చేస్తుండడం వల్ల ఒకే ట్రాక్లోకి 2-3 రైళ్లు వచ్చి ఢీకొనే ప్రమాదం కూడా లేకపోలేదు. అటువంటి సందర్భాల్లో భారీగా ప్రాణ నష్టం తప్పదు. దొంగలు ఇంతగా బరితెగిస్తున్నా రైల్వే అధికారులు మాత్రం లైట్ తీసుకుంటున్నారు. ఇప్పటికైనా మత్తు వీడి రైళ్లలో భద్రతను పెంచాలని, సిగ్నల్స్ ట్యాంపర్ చేయకుండా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు ప్రయాణికులు.